వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో మార్కాపురం వెంకటేష్ అన్న యువకుడు పక్షవాతంతో నెల రోజుల నుంచి బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న కులకచర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ చేయూత ఫౌండేషన్ వారి యొక్క ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయాన్ని తమ గ్రూపు ద్వారా అందించారు. అదేవిధంగా తనకు 3 రోజులు ప్రత్యేకంగా ఒక డాక్టర్తో చికిత్స చేయించడానికి తమ ముందుకొచ్చారు. భవిష్యత్తులో తనకు తోచిన సహాయం జిల్లా వారీగా చేస్తానని లక్ష్మణ్ తెలిపారు. తన వెంట తను సహకరిస్తున్న లక్ష్మణ్ అన్న చేత ఫౌండేషన్ గ్రూపులో సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరాణి రాములు నాయక్, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతు పాల్గొన్నారు. బహుజన ఉద్యమకారులు కార్లపల్లి మల్లన్న, ఖమ్మం నాచారానికి చెందిన వెంకటేష్, బొంపల్లి గ్రామ ఎంఆర్పిఎస్ నాయకులు వెంకటేష్, లక్ష్మణ్ అన్న చేయూత ఫౌండేషన్, లక్ష్మణ్, మల్లేశం గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకోటి డాక్టర్ ఇప్పుడు హ్యాండ్స్ ఉందా, లెగ్స్ ఉందా? లెగ్స్ రెండు అంటే అప్పుడు పడిపోతే జీపీఎస్ అంట సార్, జీపీఎస్ అంట. జీపీఎస్ అంటే బాడీ పని మేమందరం కలిసి ఒక 6 మందిని కలిసి పెట్టుకున్నాము. దాని ద్వారా ఇప్పుడు అవి తీసుకొచ్చినాము. ఇంకా కూడా మేము ఆయనకి ముందు కూడా ఇంకా ఏం డాక్టర్ని అడుగుతుంటాము, ఏం కావాలనేది కూడా మేము ఇంకా చేస్తుంటాం. ఓకేనా? ఇంకా మాకు కావాల్సిన వాళ్ళతో ఇంకా చాలా కూడా మేము చేపిస్తాం. నువ్వు కూడా తొందర పడకు, టెన్షన్ పడకు, వాళ్ళకి ధైర్యం ఇవ్వు. నువ్వు ధైర్యం ఇస్తే వాడు ధైర్యం ఉంటాడు. మా అమ్మ బాధపడుతుంది వాడు ఇంకా రాత్రి కొద్ది గొడవలు చేసుకుంటున్నట్టు అట్లా చేయకండి. నీవే దిక్కు ఆయనకి, ఇప్పుడు నీవే బాధ్యత నీదే. ఎందుకంటే ఉండాలి పోయి చూపించుకుంటుండు. మేము వచ్చినందుకు మాతో పాటు ఆ డాక్టర్ను కూడా దొరకరావడం జరిగింది. మరి వారి విషయం ఏంది, వాళ్ళ కథ ఎట్లున్నది మీరు కూడా చూస్తే ఆయనకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరపాలని చెప్పి డాక్టర్తో పాటు చేత లక్ష్మణ్ అన్న ఫౌండేషన్ ద్వారా డాక్టర్ను కూడా పిలిపేయడం జరిగింది. కాబట్టి ఏమిటంటే నేను ఒక 3 సార్లు ట్రీట్మెంట్ అందించినాక తర్వాత వారి గురించి నేను మాట్లాడతా, అప్పుడే మీకు అర్థమని చెప్తుండు. వారి గురించి నేను చాలా మందిని కనుక్కున్నా. ఎక్కడ చేసినా కూడా చాలా ఒక వారం 2 వారాల లోపల వాళ్ళు లేచి వాళ్ళంతటా వాళ్ళు నడుస్తారు అని చెప్పి చెప్పిండ్రు. కాబట్టి వారిని కూడా తరఫున పిలిపేయడం జరిగింది. మరి ఎన్ని రోజులు అవుతుంది, ఏమవుతుంది సార్ ఒకసారి? సార్ సెట్టింగ్స్ 3 సెక్షన్స్ ప్రాపర్గా మన పేషెంట్కి ఒక ఫస్ట్ మనం మెయిన్ కాజ్ ఏంటంటే మన బిలీఫ్ కాకుండా పేషెంట్కి ఇంటర్నల్గా ప్లొసిబో ఎఫెక్ట్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ మనిషిని సగం బతికిస్తుంది, అది మెయిన్ కాజ్. కాబట్టి ప్రాపర్గా మనం 3 సెట్టింగ్స్ ఫస్ట్ మనం చూసుకున్నట్టు మాక్సిమం 3 సెట్టింగ్లో మనకు 20-25% మాక్సిమం రిజల్ట్ రావడానికి మనం సపోర్ట్ చేస్తాం మాక్సిమం. ఎందుకంటే మనం చేసేది అకుపంచర్ ప్రాపర్గా, దాంతోపాటు న్యాచురోపతిలో ప్రాపర్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ సప్లిమెంట్స్ వాడుతుంది. అయితే ఇంకొకటి ఏమిందంటే నీకు చెప్పడము, ఈయన మీరు 3 రోజులు వచ్చి కంటిన్యూ చేయాలంటారు కదా, ఈయన అయితే అక్కడ నీ దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో లేడు. నీవే రోజు రావాలి, ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ ఖర్చు ఏమవుతుందో లక్ష్మణ్ అన్న చేత ఫౌండేషనే నీకు ఖర్చు వస్తుంది, రానికే పోనీకే. ఆయన ఎక్కడికి ఏసీ నడిచేంత వరకు నీ ఫీజు ఎంత అవుతుందో కంపల్సరీ లక్ష్మణ్ అన్న ఫౌండేషన్ ద్వారా నీకు అందజేస్తాం. కాబట్టి మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఎప్పుడు వస్తారు? రేపు స్టార్ట్ చేయండి. ప్రాపర్గా 3 సెట్టింగ్ చేస్తాం. ఆల్రెడీ 3 రోజులు స్టార్ట్ అవుతుంది. ప్రాపర్గా ఇంకా 2 సెట్టింగ్ చేసిన తర్వాత మాక్సిమం మీకు క్లారిటీ, మీరు నియర్ బై ఎవరు ఉంటారో డిఫరెంట్ సంప్రదించండి, చెప్పండి, ఫోన్ నెంబర్ తీసుకోండి, చెప్తే నేను కూడా వస్తున్నాను. ఫస్ట్ 3 సెట్టింగ్ చేసుకుంటే ఇప్పుడు ఎందుకంటే ప్రాపర్గా మనం ఒక పేషెంట్ కి చూస్తున్నాము ప్రాపర్గా, బట్ కొన్నిసార్లు అక్కడ కాజ్ ఎట్లా ఉంది అనేది కూడా మనకు ఏంటంటే రిపోర్టింగ్ కూడా కొంచెం క్లారిటీగా మనకు లేదు. కాబట్టి 3 సెట్టింగ్ లో మనకు బాడీ ఎంత హీల్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మనకు క్లారిటీ సపోర్ట్ చేస్తుంది మన ట్రీట్మెంట్ కి అనే క్లారిటీ మనకు ఉంటుంది. ప్రాపర్గా మనం ఏంటంటే పేషెంట్ కూడా
రాంగ్ కమిట్మెంట్ చెప్పకుండా క్లారిటీ ఉంటుంది. అయితే నీకు అన్ని విధాలుగా ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్కు ఏమేమి కావాలనో ఏమేది కావాలనో అన్న సర్పంచ్ చాలా మంచి వ్యక్తి, అన్న చూసుకుంటాడు రాములు అన్న. మీకు మేము నీ ఛార్జ్ ఏంది రానికే పోనీకే నీ ఛార్జ్ మాత్రం మేము ఇస్తాము. అందుకని లక్ష్మణన్న ఫౌండేషన్ ఫౌండర్స్ తరఫున గ్రూప్లో ప్రతి ఒక్కరు గ్రూప్లో లేకున్నా కూడా ఎక్కడి నుంచో ఫోన్లు చేసి అన్న పరిస్థితులు ఉన్నది, పాపం తొందరగా కోలుకోవాలని చెప్పి తన వంతు తనకు దోచిన సహాయ సహకారాలు అందించిన 100 రూపాయల కాడికి వెళ్ళి పంపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా బహుజన ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నా. నేను మీ బహుజన ఉద్యమకారుణ్ణి గార్లపల్లి మల్లన్న. జై భీమ్, జై భారత్. గ్రామంలో మరి గత నెల రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నటువంటి తమ్ముడు వెంకటు, ఆ వెంకట్కు మరి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ మెసేజ్ను ఒక వీడియోను చూసి మరి మేము కుల్కచర్ల ఫౌండర్స్ లక్ష్మణన్న యువసేన ఫౌండర్స్ అని చెప్పేసి ఒక గ్రూపును ఎంబటినే ఒక 6 మందిని ఒక గ్రూపును తయారు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా మరి ఆ గ్రూప్కు ఉద్దేశం ఏంటంటే ఇట్లా నిస్సహాయ స్థితిలో ఉండి మరి అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు మన చేయుతని ఇవ్వాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. అదే నిర్ణయం ప్రకారము మాకు చాలామంది కూడా సహకరిస్తున్నారు. ఆ దాతల ద్వారా కావచ్చు, మేము స్వచ్ఛందంగా కావచ్చు, మేము కొంత అమౌంట్ను సమకూర్చుకొని ఆ అమౌంట్ను ఈరోజు వాళ్ళ అమ్మకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కానీ మరి గ్రామస్తులు కూడా అందరూ కూడా ఉన్నారు. మరి రేపటి తరం కూడా ఇలాంటి కార్యక్రమాలకు చెడు వ్యసనాల వైపు పోకుండా మరి ఇట్లా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినప్పుడు వాళ్లకు తోచిన సాయాన్ని అందించాలని చెప్పేసి కూడా మరి నేను ఇక్కడ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మేము పెట్టినటువంటి స్వచ్ఛంద సమస్య ఉందో మేము ఇంకా రేపటి తరాలకు రేపటి రోజులకు కూడా మేము ఇంకా మా ద్వారా ఇంకా పెద్దల ద్వారా వచ్చిన కాడికి తీసుకొని కూడా ఎవరికైనా కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటే, కులం లేదు మతం లేదు, మనుషులు ఒకటే అని చెప్పేసి మనిషికి సాటి చేయాలని సేవలు అందించాలని చెప్పేసి వెల్ప్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తమ్ముడు లక్ష్మణ్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా మల్లేషు కుల్కచర్ల వాళ్ళు వారియర్స్ వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ యొక్క ఆలోచనను మాకు తట్టి లేపి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం కోసం వాళ్ళు కృషి చేశారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మరి చేయి కలుపుదాం, సాటి మనిషికి సేవ చేయుతనిద్దామని చెప్పేసి మరి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ జై భీమ్ మిత్రులారా. గత కొన్ని రోజులుగా దోమ మండల్ మైలారం గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తికి అనారోగ్యంతో బాధపడుతున్నందుకు గత వారం రోజుల కిందట ఒక తమ్ముడు సామిమాలలో వచ్చి ఇక్కడ వీడియో తీసి ఆ వీడియో రూపంగా ఆ తమ్ముని చూసి మరి ఆ కుటుంబం ఏ విధంగా ఉన్నది ఎట్లుంది అని చెప్పి మళ్ళీ ఆ స్వామికి కూడా ఇంకా ఫోన్ చేసి మాట్లాడితే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అన్న ఆ కుటుంబానికి ఎవరు పెద్ద దిక్కు లేరు, చాలా నిరుపేద కుటుంబం అన్న. వాళ్ళ అమ్మను చూస్తే ఇంత పుస్తె ఓటు కూడా లేదు, ఇంత బంగారం కూడా లేదు, అదన్న అమ్మి తీసుకొచ్చి చూపిస్తామంటే ఏదో నాకు ఒక వ్యక్తి చెప్తే నేను అక్కడికి పోయి మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు స్పందించినందుకు ధన్యవాదాలు తమ్ముడు. స్వామిమాలలో ఉండి నిజంగానే స్వామి రూపంలో వచ్చినట్టు వచ్చి ఆ కుటుంబానికి మీ వంతు వీడియో చేసి పెట్టినందుకు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఈరోజు చాలామంది ముందుకొస్తుండ్రు. మరి రేపు ఆదివారం కూడా ఇంకా కొందరు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలుస్తారు. మేము కూడా ఆ కుటుంబానికి వెళ్ళవేళలా మా వంతు సాయం ఏదైతే ఉంటుందో ఇక ముందు ఎవరికి ఏం జరిగినా ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు కూడా చేస్తాము. ఆ కుటుంబానికి అండగానే మొత్తం మేము నిలబడతామని చెప్పి ఈ లక్ష్మణ్ అన్న చేయుత ఫౌండర్స్ ఒక 6 మందితో ఏర్పడిన ఫౌండర్స్ రేపు ఇంకో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని, మరి అదేవిధంగా ఒక గ్రూప్ ద్వారా ఇంత పెద్ద అమౌంట్ జతై వారికి ఇవ్వడం అంటే ఇది కాదు. కాబట్టి కొంత చేసుకుంటూ అందరికీ సాయం చేసే విధంగా ఆ గ్రూప్ సభ్యులందరికీ బహుజన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఆ తమ్ముడు సామి ఉన్నాడు, ఆ సామి అనే తమ్మునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ సామి వీడియో చూడకపోతే ఈ పొద్దు కుటుంబం దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు మేము. కాబట్టి మీరందరూ ఇటువంటి వ్యక్తులు ఎవరున్నా ఎక్కడున్నా వారందరికీ సహాయ సహకారాలు అందించాలి. ఇంకోటి యువత ఇలాంటి రోగాల పైన పడడం ఏమిందంటే ఈ తాగుడుకు బానిసలైపోయి
వీటిలల్లనే చాలా ఇలాంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ తాగుడు మానేసి చెడు వ్యసనాలను దూరం చేసుకొని మంచి మార్గంలో నడిచే విధంగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తా. పదే చెప్తున్నా, ఎందుకంటే మన జాతులు చాలా తక్కువ జాతులు కాబట్టి మనమంతా ఈ తాగుడుకు బానిస అయిపోయి మనం ఇంకా జర బానిసలుగానే మిగిలిపోతున్నాము. ఇంకెన్నడూ అయితే మనము తెలివి అవుతుంది, మనం ఇంకెన్నడైతే ఇది అయిపోతామనే ఆలోచన సోయే మనకు లేనప్పుడు ఇలాంటి రోగాల బారిన పడిపోతాం అనేది నేను గట్టిగా చెప్తున్నా. మిత్రులారా, అందరికీ జై భీమ్, జై భారత్. నా చేయుత ఫౌండేషన్ ద్వారా మాకు ఈ వీడియో చూడడం జరిగింది. అయితే తన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని మేము ఏదైనా విధంగా తనకు సాయం చేయాలని అనుకొని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని మన వంతు సాయం చేసి ఎంత అయినా కానీ సరిపోదని చెప్పేసి గ్రూప్గా ఏర్పరచుకొని మెంబర్స్ని పెట్టుకొని తనకి ఇంకా పెద్ద మొత్తంలో అమౌంట్ చేకూర్చాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనతో పాటు ఒక సభ్యునిగా ఉండాలని చెప్పేసి మన కుటుంబంలో ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా మనం ఎట్లా చూసుకుంటామో తను కూడా ఒక వ్యక్తి మన కుటుంబంలో సభ్యుడు అనుకొని మేము గ్రూపుల ద్వారా, వీడియోల ద్వారా, మెసేజ్ రూపకంగా మనకు తెలిసిన బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, పెద్ద పోస్టులో ఉన్న వారికి ఎవరికైనా సరే మీ వంతు సహాయ సహకారాలు అందించాలి సార్ అని చెప్పేసి అనేక మంది ద్వారా మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. వారు కూడా చాలా మంచిగా స్పందించి వారి వంతు కూడా అమౌంట్ పంపించడం జరిగింది. అట్లాగే మేము ఆ అమౌంట్ను ఏదైతే అమౌంట్ జమ చేశామో దాన్ని అన్నగారు ఇక్కడ ఉన్న లీడర్ల ద్వారా కానీ అందరి ద్వారా కానీ ఇప్పుడే వారికి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకా ముందు కూడా ఇదొక కార్యక్రమమే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతాము. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒక్క ఊరితోనే కాకుండా ఇంకా ముందల అనేక సమస్యలు ఏమున్నా కానీ యువతకు కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఏ విధంగా సరే అన్ని విధాలుగా ఈ లక్ష్మణన్న చేయుత ఫౌండేషన్ ద్వారా మేము ఖచ్చితంగా ఆదుకొని తీరుతాము. మేము ఒక్కరమే మనకెందుకు లేనకుండా మన కుటుంబంలో సభ్యుడు ఒకడు అనుకొని మీరు ఖచ్చితంగా ఈ చేయుతకు ఫౌండేషన్కు మీరు కూడా మెంబర్ అయ్యి మీ వంతు సహకారాలు అందించాలని ఖచ్చితంగా అన్నగారు కోలుకునే విధంగా మేము అన్నగారు ఇప్పుడే డాక్టర్ తోటి కూడా మాట్లాడారు. ఎక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడ కాకుండా మనం కోస్గి నుంచి కూడా ఏదైనా హెల్ప్ తీసుకొని తను తక్కువ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి మన వంతు ఇంకా సహకారాలు అందిద్దాం. ఖచ్చితంగా ఆదుకొని తను మంచిగా అయ్యి సర్పంచ్ గారు కూడా చెప్పారు, మేము ఇల్లు ఇచ్చామండి, ఇంకా సైకిల్ కూడా ఇస్తాము, బయట తిరుగుతుంటే ఆరోగ్యంగా ఉంటాడు, తను కూడా నేను నడవగలంటా చేయగలంటా అంటే తనకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారి సహకారాలు తీసుకుంటాము. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మణన్న చేయుత ఫౌండేషన్ నుంచి అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. మానవతా దృక్పథంతో ఈనాడు ఇంతమంది పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ దాతలుగా ముందుకొచ్చి చేతనైన సహాయం చేసి ఆ యువకుడి స్థితిగతులను తెలుసుకొని ఇప్పుడే మరి ట్రీట్మెంట్ కూడా ప్రారంభించి మరి సర్పంచ్ గారి దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటున్నందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్క యువత ఆదర్శంగా ఉండి ఇలాంటి పరిస్థితులలో అండగా ఉండి మనోధైర్యాన్ని కల్పిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, చేయుత ఫౌండేషన్ లక్ష్మణ్ గారికి, ప్రత్యేకంగా వెంకటన్న గారికి, మల్లన్న గారికి, సర్పంచ్ గారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ మిత్రులకు ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలకు లక్ష్మణ్ తరపున మన ఫౌండేషన్ ఎందుకు పెట్టినామంటే, కొందరు ఈ ఫౌండేషన్ నేను ఎందుకు క్రియేట్ చేసిన అనేది అందరికీ కొంచెము నాకు ఈ చుట్టుపక్కల కొన్ని ఇటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎవరు సాయం చేయకపోతే కూడా 2000 3000 ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు పేర్ల కోసమే చూస్తున్నారు. కాబట్టి నేను ఏం చేశానంటే, ఈ పేర్ల కోసం కాకుండా మనము లక్ష్మణ్ చేనేత ఫౌండేషన్ ఎందుకు పెట్టిందంటే, అందరికీ ఎక్కడైనా కానీ ఈ వికారాబాద్ జిల్లా ఎక్కడైనా సరే ఏ గ్రామంలో ఎక్కడైనా కూడా మేము ఇట్లా అందరం చేయి కలుపుకొని ఇట్లా వెళ్ళి సహకారాలు అందించాలని నేను నా మనస్ఫూర్తిగా అనుకొని అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా మళ్ళా ఏంటంటే మేమందరం ఇలాగనే మా గ్రూప్లో కూడా సభ్యులు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మాకు సహాయం ఈ వెంకటేష్ అన్న గారికి, మైలారం ఉన్న వెంకటేష్ అన్న గారికి సాయం అందించినందుకు గ్రూప్ తరపున ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే మైలారం ఇప్పుడు వెంకటేష్ అన్నకు దగ్గరుండి సర్పంచ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదున్నా ఉదయం నైటు దగ్గరుండి ఆయన చూసుకున్నటువంటి సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్రికా మీడియా సురేష్ అన్న గారికి, సీన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మన లక్ష్మణన్న చేయుత ఫౌండేషన్ తరఫున ఈ మైలారం గ్రామానికి ఇక్కడ ఉన్న మన మల్కాపురం వెంకటేష్ గారు గత నెల రోజుల నుంచి ఆయనకు పశ్చాత్తాపం వచ్చి ఇబ్బందులు ఉన్నని తెలుసుకొని ఎంత పనులున్నా ఎంత దూరంకి వెళ్ళి వచ్చి మా ఊరుకి ఇక్కడ వచ్చి వారికి చేయుత ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, వారి ఫౌండేషన్కి ఇక్కడ వచ్చిన అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వెంకటేష్ చాలా బీదరిక కుటుంబం, వారిలకు భూములు కూడా లేదు. తండ్రి గత
సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. తల్లి ఒకతే ఉంది. ఏం చేయాలన్నా తల్లి కొడుకులు ఇద్దరే ఉండరు. వాళ్ళని గుర్తించి మేము చేసినామంటే మాకు ఇంద్రమ్మ ఇండ్లు వస్తే వారికి ఒక ఇల్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ ఇల్లు వాళ్ళకి పూరి గుడిసెలేక ఉండే, ఆ పూరి గుడిసెలు తొలగించి ఇక్కడ ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. చాలా కష్టంతో నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. అది తొందరలోనే ఇల్లువాస్త పెట్టుకొని ఆయన మ్యారేజ్ కాలేదు, పెళ్లి కాలేదు. అంతే ఇల్లువాస్త తర్వాత పెళ్లి నిశ్చయితం చేద్దాం అనుకున్నాం అందరం కూడా. ఆ దురదృష్టవత్తు ఆయనకి ఏమైందంటే ఆయనకు అనారోగ్యంగా గురైండు. కాబట్టి మీరు ఇంకా ఇటువంటి ఫౌండేషన్ ముందుకొచ్చి మా గ్రామం ఉన్న వెంకటేష్ను ఆదుకున్నందుకు మీకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరపున, మైలారం తరపున. ఎందుకంటే ఎక్కడో ఉండి మీరు ఖాళీ మెసేజ్ ద్వారా తెలుసుకొని ఇంత దూరం వచ్చి మీరు ఈ ఆర్థిక సాయం చేయడం మా గ్రామం వారి అదృష్టం అది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉండి ఎవరైనా సరే ఇట్లాంటి బిద్దరిక కుటుంబానికి మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, ఎన్నో దావతులు వేసుకుంటాం. అందులో భాగంగా ఇటువంటి దానికి మనం సాయం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్లయితాం. కాబట్టి ఇది మీకైతే మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్.